హేమదుర్గ గారు. సో మదర్ హేమదుర్గ గారు మీ బేబీ డెలివరీ ఎక్కడ అయింది? డెలివరీ అయినప్పుడు బేబీకి ఇబ్బంది ఏమైంది? డెలివరీ గాయత్రిలో అయింది సార్. గాయత్రిలో అయినాక బేబీకి లంగ్స్ ఓపెన్ అవ్వలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అక్కడ వన్ డే అయితే ట్రీట్మెంట్ అవుతుంది అని అన్నారు. బట్ తర్వాత మాకు ఇక్కడ కష్టం, మీరు వేరే దగ్గర షిఫ్ట్ చేసుకోండి రిఫర్ చేయమని చెప్పాను. అప్పుడు సతీష్ సార్ వచ్చారు, అపోలోకి రిఫర్ చేస్తే కాంటాక్ట్ అయ్యారు. సో అప్పుడు మీరు బేసిక్గా బేబీకి పుట్టంగానే రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండింది. ఆ డిస్ట్రెస్ కోసం నాకు కాంటాక్ట్ అయ్యారు. సో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాక లేదు 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 సో నేను మీకు కాంటాక్ట్ అయిన తర్వాత ఏం జరిగిందమ్మా? తర్వాత డైరెక్ట్ మీరే హాస్పిటల్కి వచ్చి సతీష్ సారే బాబుని తీసుకెళ్లారు దగ్గర నుండి. తర్వాత సో ఈ బేబీకి కొంచెం డిఫికల్ట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఉండింది. ఆ డిస్ట్రెస్కి ట్రాన్స్పోర్టేషన్ వాజ్ అ ఛాలెంజ్. సో పర్సనల్గా క్రిటికల్ కేసెస్కి పర్సనల్గా మేమే కన్సల్టెన్సీ వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తామండి. సో మీ బేబీకి కూడా నేను రావడం జరిగింది ఆ రోజు. ఓకే. సో తర్వాత మీరు హాస్పిటల్కి వచ్చిన తర్వాత, ఎన్ఐసికి వచ్చిన తర్వాత బేబీకి ఏం జరిగింది, ఎలా ఉండింది? బేబీని వెంటిలేషన్ మీద పెట్టారు. సార్ అయితే 5 days ఇంటికి వెళ్ళకుండా బేబీ దగ్గరే ఉండి ట్రీట్మెంట్ చేశారు. సో బేసిక్గా ఈ బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ టర్మ్ బేబీలోని ఆర్డిఎస్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీ కొంచెం రేర్ అండి. ఈ బేబీకి అప్పుడు కొంచెం ఇమ్మెచ్యూర్ లంగ్స్ ఉండడం వల్ల మనం సర్ఫాక్టెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సర్ఫాక్టెంట్ ఇచ్చిన తర్వాత రెస్పిరేటరీ ఎఫర్ట్ తక్కువ ఉండడం వల్ల మనం వెంటిలేషన్ చేసాం. వెంటిలేషన్ అండ్ సర్ఫాక్టెంట్ ఈజ్ అ ఛాలెంజింగ్ జర్నీ, కొంచెం క్రిటికల్, కొంచెం ఛాలెంజింగ్ జర్నీ. అలా ఫస్ట్ 5 days బేబీకి బాగా క్రిటికల్ 10 days సార్ అలా ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు. 10 days క్రిటికల్ గానే ఉంది. తర్వాత ఆఫ్టర్ 10 days సార్ స్టేబుల్ అయింది. సో బేసిక్గా ఫస్ట్ 7-10 days మోస్ట్ ఎన్ఐసియూ కేసెస్కి క్రిటికల్ ఉంటుందండి. ఆ క్రిటికల్ ఫేజ్లో మేము యాజ్ కన్సల్టెంట్స్, యాజ్ అ పాలసీ మేమే దగ్గర చూసుకుంటూ ఉంటాం బేబీని. వీళ్ళ కేసులో కూడా ఫస్ట్ 5 days, ఇన్ఫ్యాక్ట్ డేస్ అండ్ నైట్స్ కూడా బేబీతో స్పెండ్ చేసాం. మేము క్లోజ్ మానిటరింగ్ పెట్టుకున్న తర్వాత బేబీ ఇంప్రూవ్ అయ్యారు. అప్పుడు మేము కొంచెం వెంటిలేషన్ తీసిన దగ్గర నుంచి రికవరీ ఫేజ్, ఇంకొక 10 days రికవరీ ఫేజ్ ఉండింది. మొత్తానికి ఒక 20 days ఒక టఫ్ జర్నీ నుంచి దాటుకొని సక్సెస్ఫుల్గా బేబీ ఇంటికి వెళ్ళారు. సో అప్పుడు ఉన్నప్పుడు నేను మా టీము మిమ్మల్ని ఎలా చూసుకున్నామండి? చాలా కేర్ గా చాలా బాగా చూసుకున్నారు. సార్ వల్లే బాబు మళ్ళీ మా దగ్గరికి వచ్చాడు. సో బేసిక్గా ఎన్ఐసియూలో బేబీ ట్రీట్మెంట్ అంటే 1 person యాక్ట్ కాదండి, ఇట్స్ అ హోల్ టీమ్. మేము మా కొలీగ్స్, మా నర్సింగ్ స్టాఫ్, మా టీం అంతా బేబీని బాగా చూసుకోవడం. మీకు ఎప్పటికప్పుడు బాగా కమ్యూనికేట్ చేసేవాళ్ళం అండి. బాగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు. స్టాఫ్ కూడా, నర్సెస్ కూడా చాలా బాగా చూసుకునే వాళ్ళు బాబుని. ఫీడింగ్ టైంలో కూడా వాళ్ళు చాలా కేర్ గా చూసుకున్నారు. సపోర్టింగ్ ఇచ్చారు. మీకు సపోర్ట్ ఇచ్చారా? చాలా సపోర్ట్ గా చూసుకున్నారు. సో బేసిక్గా మా ఒక టీం మొత్తం డే అండ్ నైట్ కష్టపడితే కానీ మదర్స్ని, బేబీస్ని హ్యాపీగా ఇంటికి పంపడం కష్టం అండి. సో ఇట్స్ అ హోల్ టీమ్ వర్క్. అప్పుడు ఆల్మోస్ట్ మంచి విషయం ఏంటంటే వీడు కూడా గుడ్ బాయ్ లాగా అన్ని ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అయిన తర్వాత ఇవాళ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని మంత్స్ అండి? 5th month స్టార్ట్ అయిందండి. ఇప్పుడు హ్యాపీ పప్పీ లాగా క్యూట్గా ఇషాన్ మా ఓపీకి ఫాలోఅప్కి వస్తున్నాడండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి.